మాకు యాదలు కూడా కేసీఆర్ చేసిన మొత్తం ఆయన పేరు చెప్పుకొని బతురు ఇది కేసీఆర్ కేసీఆర్ వేసిండు ఆయన పేరు బతుకుని బతురు కేసీఆర్ వేసిన కేసీఆర్ కావాలనుకుంటున్నాం మేమంతా. చాలా మంది అంటారు కదా లిక్కర్ స్కామ్లు చేసిండు ఓట్లు రావాలంటే ఇక్కడ హైదరాబాద్ వాళ్ళేవు ఆయనకు ఊర్లో డబ్బులు ఇచ్చి కొట్టేసుకోరు అంతా లేకుండా ఓట్లు మాకే వస్తుండే అన్ని అప్పులపాలు చేసిండు రాష్ట్రాన్ని మొత్తం అని చెప్తా ఉన్నాను. చేయలేరు అవన్నీ పుకారులు చెప్తారు అంతే పుకారులు చెప్తారు. ఎవరు లేదు అన్న ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చిండా చాలా మంది చేసిండు ఇప్పుడు చేస్తలేరు బాగా. కానీ ఎట్లా ఉంది అనుకుంటారు కాంగ్రెస్ పరిపాలన బాగుంది అనుకుంటారా కేసీఆర్ పరిపాలన బాగుంది? కేసీఆర్దే బాగా మాకైతే కేసీఆరే బాగా అంతే వేస్ట్ అన్ని అర్థమైందా. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిరని అంటారు అవన్నీ పుకారు ఇప్పుడు నువ్వు చెప్తావు నాకు చెప్తావు నువ్వు మాటకు వేరే చెప్తావు వాళ్ళది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తారు 100 చెప్తారు. ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు మా ప్రభుత్వంలో మేము కూడా కొట్టుకుంటామన్నా. ఆయన చేయని పని ఏముందన్న కేసీఆర్ చేయని పని ఏముంది? కేసీఆర్ అన్ని తీసుకొచ్చి అన్ని పెట్టి 200 రూపాయల పింఛన్కి 2000 చేసిండు. చేయలేదన్న 200 రూపాయల పింఛన్కి 2000 చేసిండు. ఇప్పుడు ఒక ఆడ మనిషి బతకాలంటే ఇంతకు ముందు 200 రూపాయలు ఉండే ఇప్పుడు 2000 ప్రశాంతంగా తింటానన్న పాపం. కాళేశ్వరము కూల్చింది అదే అని చెప్తా నా కాళేశ్వరము ఇంత తొందరగా ప్రాజెక్ట్ కట్టడానికి కారణం అంటే అసలు కేసీఆర్ కాదు, ఆయన్ని మైండ్ సెట్ ఆయన వేరే ఉంటది. ఆయన ఏంటంటే అన్న ఆయన్ని కాకపోతే ఆయన ఓడిపోయింది కాబట్టి ఆయనకి 10 మంది 10 మాటలు అంటారు. రాజకీయం అన్నాక అంతే ఉంటది కన్నా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే మాకు మంచిగా ఉండే అన్న, ఇప్పుడైతే బాగలేదు మాకు అన్న. ఎంపీ ఎలక్షన్ లో పద్మారావు మాకు కావాలి. కిషన్ రెడ్డి ఉన్నాడు కదా అన్నా, సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్నాడు కదా. కిషన్ రెడ్డి మనకి సిట్టింగ్ అన్న, కిషన్ రెడ్డి మనకి చేసిండా ఏం చేసిండు అన్న? ఏం మీరు అన్న బీఆర్ఎస్ రావాలంటారు? మాకు బీఆర్ఎస్ ఎందుకంటే అన్న బీఆర్ఎస్ మనకి ఇంతకు ముందు చాలా పనులు చేసిందన్న. వాస్తవానికి యాక్చువల్గా బీఆర్ఎస్ మనకు చేయని పని లేదు, ప్రతి ఒక్కటి చేసింది. కాకపోతే ఏంటంటే ఇక వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళ గురించి 10 మంది 10 మాటలు మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వేరే, ఇంతకుముందు ప్రభుత్వం వేరే. ఏమన్నా అంతేనా కదా సార్? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఇక్కడ నుండి కాంగ్రెస్ నుండి అయితే ఇంకా అభ్యర్థిని చెప్పలేదు, బీఆర్ఎస్ నుండి పద్మారావు ఉన్నాడు, బీజేపీ నుండి కిషన్ రెడ్డి ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎట్లా చెప్తాను చెప్పండి. అది ఇప్పుడు కిషన్ రెడ్డి చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఇక్కడ, ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కిషన్ రెడ్డి గారు అయితే మంచి వ్యక్తి ఆయన. అది ఇక్కడ ఎమ్మెల్యే కూడా పద్మారావు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అని చెప్పుకోవచ్చు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరు ఈక్వల్ గా ఉన్నారు అంతా. ఇప్పుడు పద్మారావు ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ, అది అందరు సమానమే. మరి పైన కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటారా, బీజేపీ వస్తే బాగుంటుంది? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కాంగ్రెసే ఉన్నది, ఇంకా వేరే ఏది వచ్చినా ఇక్కడ ఇప్పుడు అభివృద్ధి పనులు ఏ విధంగా చేస్తా ఉన్నారు? కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కదా, ఏ విధంగా చేసిండు? కిషన్ రెడ్డి గారు కేంద్ర మినిస్టర్ ఉన్నాడు కనుక బాగానే చేశాడు, మంచిగా చేశాడు. మళ్ళీ ఆయన వస్తే ఇంకా అభివృద్ధి చెందే పనులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చేస్తాడు ఆయన. మన పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి, మనకి సికింద్రాబాద్ ఎవరు వస్తే బాగుందని అనుకుంటారు? అందరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఛాన్స్ దొరికింది. దొరకాలని లేదు, ఎన్ని సంవత్సరాలు చేసిన అభివృద్ధికి, వాళ్ళు చేసిన అభివృద్ధికి ఇలా చేసిన మన హైదరాబాద్ అభివృద్ధికి చాలా ఫరక్ ఉంది. అప్పట్లో చేసిన అండర్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు కానీ, ఇది రోడ్ సేఫ్టీ కానీ, ఇంకా కొన్ని సమస్యలు పోవాలంటే మన తెలంగాణ మనం సాధించుకోవాలా. లేకపోతే బతుకు మేస్త్రి పని, ఉప్పర్ మేస్త్రి పనికి పోవాల్సి వస్తుంది. బీజేపీ నుండి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, బీఆర్ఎస్ నుండి అయితే పద్మారావు గౌడ్ ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటారు? పద్మారావు గౌడే ముఖ్యం, వేరే వాళ్ళు వచ్చినా పని చెయ్యరు. ఎందుకంటే ఓటేస్తే ఢిల్లీకి పోతాం, ఢిల్లీ నుంచి రావాలంటే మళ్ళీ ఇక్కడ ఆఫీస్ కూడా లేదు. హైదరాబాద్ సికింద్రాబాద్ ఒక ఆఫీస్ లేదు, ఏం లేదు. కిషన్ రెడ్డికి లేదు, ఎవరికి లేదు. పద్మారావు అంటే ఇమీడియట్లీ మన అందుబాటులో ఉంటాడు సీతాఫల్ మండిలో. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? పద్మారావు వస్తారు, ఎవరు ఏం చేసినా బస్సులో తిరిగే మనిషి అతనే, వేరే ఎవరు చేయరు. పద్మారావు గారు ఎలాంటి వాళ్ళు అంటే మీరు ఏం చెప్తారు? నేను క్యాండిడేట్ తరఫున అతను సేవా కార్యక్రమంలో ఎప్పుడు ఉంటా ఏది చేసిన, లాక్డౌన్ లో కూడా ప్రతి ఒక్క ఇంటింటికి పోయి బస్సులో పోయి సేవా కార్యక్రమం చేసిన మనిషి. బియ్యము, నూనె, పప్పు హాస్పిటల్లో కూడా బెడ్లు లేకుండా బెడ్లు అందించే మనిషి.
మనం కోరుకున్నది టీఆర్ఎస్ సాధించుకున్నాం కాబట్టి అది బీఆర్ఎస్ అయింది. అందులో కూడా మన సత్తా చూపెట్టాలని కోరుకుంటున్నాం. బస్ అంతే. ఎవరు గెలవాలనుకుంటారు? బీజేపీ నుండి అయితే కిషన్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడ్ ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుండి ఇంకా అలాట్మెంట్ ఎవరు ఇవ్వలేదు. ఎవరేస్తే బాగుంది అనుకుంటారు? ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చూడాలంటే ఇది లోకల్ది కాదు, నేషనల్ వైజ్ది. నేషనల్ వైజ్ చూడాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో పరిస్థితుల్లో బీజేపీ స్ట్రాంగ్ ఇస్తారు. ఉన్నటువంటి ప్రధానమంత్రి చాలా ఉన్నతమైన వ్యక్తి. అతను ఆయన మోడీ గారు చేస్తున్నటువంటి పనులు కానీ, ఇంటర్నేషనల్ కానీ, విదేశాంగ విధానం కానీ, ఆర్థిక పరంగా కానీ, మరి శత్రు దేశాల నుంచి ఈ దేశాన్ని రక్షించడానికి కానీ ఆయన చేస్తున్నటువంటి పనుల గురించి అందరూ, ఇది లోకల్ ఎలక్షన్స్ కాదు కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ దేశానికి అభివృద్ధి చేస్తుందో ఆ పార్టీ ఓటేయమని చెప్పి నేను కోరుకుంటాను. మరి కిషన్ రెడ్డి మినిస్టర్ గా కూడా ఉన్నాడు, అభివృద్ధికి పనులు చాలా తక్కువ చేశారని చెప్తా ఉన్నారు కొంతమంది. వాటి మీద మీరేమంటారు? ఇప్పుడు కిషన్ రెడ్డి చేశారా వేరే వాళ్ళు చేశారా అనేది ముఖ్యం కాదు ఇక్కడ. ఇప్పుడు ఓటేయాల్సింది ఏంటంటే దేశ భద్రత గురించి ఓటేయాలి, దేశాన్ని గురించి ఆలోచించే వాళ్ళు ఓటేయాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు, కాంగ్రెస్కి ఓటేయాలంటే ఆయనకి దేశం అంటే భక్తి లేదు, ప్రేమ లేదు, బాధ్యత లేదు, ఎప్పుడు టూర్లో ఉంటాడో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. ఇట్లాంటి వ్యక్తికి 140 కోట్ల మంది వ్యక్తుల యొక్క జీవితాలని ఆయన చేతుల్లో పెడితే ఏ విధంగా సమర్థవంతంగా నడుపుతాడు? ఎంత సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది. అంతకుముందు మన్మోహన్ సింగ్ టైంలో కూడా మనం చూసాం, ఎన్నో కుంభకోణాలు కానీ, ఇంటర్నేషనల్ అఫైర్స్లో కానీ ఆయన యొక్క బలహీనత వల్ల అంతా చాలా ఇదైపోయాం. కానీ ఈరోజు మోడీ గారి వల్ల దేశం చాలా ఇదిగా ఉంది. చాలా మంది అంటున్నారు నరేంద్ర మోడీ గారు గుళ్ళు అన్ని గోపురాలను కట్టేస్తా ఉన్నారు, దేశం గురించి ఆలోచించట్లేదు అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు అది డిఫరెంట్ ఇష్యూ, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి టైంలో సుప్రీంకోర్టులోకి ఒక కేసు వస్తే సైన్యానికి ఈరోజు యుద్ధం కనుక చేయగలిగితే మన దగ్గర సరైన తుపాకులు కూడా లేవని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు. అట్లాంటి స్థితి నుంచి ఈ 10 ఏళ్లలో ఆయన సైన్యానికి కావాల్సినటువంటి సమస్తమైన ఆయన సమకూరుస్తున్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది దేశ భద్రత కావాలి. ఇప్పుడు చైనా వాళ్ళు కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు కానీ అందరికీ సంబంధించిన వ్యక్తి ఈ దేశాన్ని నాశనం చేయాలని కూర్చున్నారు. అందుచేత మోడీ గారికి ఓటేస్తే ఈ దేశం భద్రంగా ఉంటుంది. రాహుల్ గాంధీ పిఎం అయితే ఏ విధంగా ఉండబోతుంది? రాహుల్ గాంధీ పిఎం అయితే ఈ దేశం నాశనం అయిపోతుంది. ఇంకొక మాట అంటూ లేదు, ఎందుకంటే వాళ్ళు చైనాకు తొత్తులు. ఈ దేశాన్ని చైనాకు అమ్మేస్తాడు. అసలు ఒక పార్టీ చైనా గవర్నమెంట్తో ఏ విధమైన అగ్రిమెంట్ చేసుకుంది 10 ఏళ్ల క్రితం, ఇంత మటుకు బయట పెట్టాలి. చైనాకు అమ్మేస్తాడు. ఆయన వల్ల ఈ దేశానికి లాసే తప్పితే ఇప్పుడు ఇంతమటికి మోడీ గారు ఉన్నారు, ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోవడం చేశాడు. ఆహర్నిశలు దేశం కోసం, ప్రజల కోసం ఆయన శ్రమ పడుతున్నాడు. ఇది లోకల్ ఎలక్షన్ కాదు కాబట్టి లోకల్లో ఎవరికైనా బీఆర్ఎస్, టీఆర్ఎస్ దేనికైనా వేసుకోండి, ఇబ్బంది లేదు. ఇది నేషనల్ వైజ్ ఎలక్షన్స్ కాబట్టి అందరూ ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే ఈ దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.